ఏపీ ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న దంపతులకు 2500 ప్రోత్సాహకం నెల ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రతి నెలకు ఆర్థిక సాయం 1000 రూపాయలు. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి అని అంటే 37% చాలా మంచి నిర్ణయం, భవిష్యత్తు కోసం అవసరము అన్నారు. తుగ్లక్ ఆలోచన, కుటుంబ భారం పెరుగుతుందని 50% మంది అన్నారు. నిరుద్యోగం పెరుగుతుందని 6%, ఏం చెప్పలేమని 2% అన్నారు. సో ఇది ఓవరాల్గా జనం అభిప్రాయం ఎవరి మీద. నిన్న చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన 2 వద్దు 3 అంతకంటే ఎక్కువ సంతానమే ముద్దు అనే ఒక అద్భుతమైన పాలసీ. పిల్లల్ని కనండి అని ఆయన ఒకటే చెప్తున్నాడు. సో మరి ఆయనకి ఎందుకు ఇంతగానం పిల్లల్ని కనాలని వచ్చిందో తెలియదు, కానీ జనం మాత్రం ఇది ఒక తుగ్లక్ ఆలోచన అంటున్నారు. కుటుంబాల మీద భారం, అసలు ఒక్కడిని సాధడానికే ఇప్పుడు ఖర్చు సరిపోతలేదు. ఒక స్కూల్లో వేస్తే 1,00,000 రూపాయలు నర్సరీకి ఫీజు ఉన్నది. వానికి బట్టలు కొనాలన్నా, బళ్ళలోకి పంపించాలన్నా, పుస్తకాలు కొనాలన్నా, ఒక బస్సు ప్రైవేట్ బస్సుకే 25,000 ఉన్నది వాడు. ఈ రకంగా వాళ్ళు దోపిడీ చేస్తుంటే ముగ్గురిని సంపాదిస్తే మరి వీళ్ళు ఏం చేయాలి? ఏటీఎంలను దొంగతనం చేయాలి తల్లిదండ్రులు. సో అట్లాంటి ఓ నిర్ణయం తీసుకొచ్చి ముగ్గురు పిల్లలు ఉన్న దంపతులకు 25,000, ముగ్గురు పిల్లలకు 25,000కు ఒక నెలకు కూడా సరిపోవు. ఈరోజు పెరిగిన నిత్యావసర ధరలు అట్లా ఆ రకంగా ఉన్నాయి. సో అందుకనే జనాల అభిప్రాయం పెడితే ఏంటంటే చంద్రబాబు నాయుడుది తుగ్లక్ ఆలోచన, కుటుంబ భారం పెరుగుతుందని 50% మంది అంటున్నారు. అయినా కూడా మరి ప్రభుత్వం వింటుందంటే సమస్య లేదు. జనాలు ఏమనుకున్నా సరే, జర్మనీ హిట్లర్ లెక్క మేము తుగ్లక్ లెక్క మేము మా పాలన సాధిస్తాం తప్ప, చేస్తాం తప్ప జనం అభిప్రాయం వింటామన్న ఆలోచన మాత్రం లేదు.